హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ధర్మవరం. నా పేరు హేమ్ కుమార్. నేను ఒక కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ని. సో ఆల్మోస్ట్ 2019లో మనము బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ అనే కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఆఫీస్ని. సో 2019 నుంచి కూడా మనము కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాంట్రాక్ట్స్ చేస్తున్నాము, హౌస్ కాంట్రాక్ట్స్, అలాగే సైట్ సర్వీస్, సూపర్వైజింగ్ సర్వీసెస్, హౌస్ ప్లాన్స్, ఎలివేషన్స్, ఇంటీరియర్ డిజైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ వచ్చింది. సో ఆల్మోస్ట్ అనంతపూర్, సత్యసాయి డిస్టిక్ ఏరియాస్లో సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము ప్రజెంట్. ఈ 5 years కంప్లీట్ అయిపోయిందండి మనము ఆఫీస్ అనేది స్టార్ట్ చేసి. సో ఇది 6th yearలోకి ఎంటర్ అయ్యాము. బిఫోర్ దట్, ఈ 5 years బిఫోర్ దట్ నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేశాను, బెంగళూరులోను, చెన్నైలోను. మనకి అపార్ట్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్లో సైట్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో ఆఫ్టర్ కరోనా ఏంటంటే ఇంకా ఓన్గా స్టార్ట్ చేద్దాం అన్నట్టు నా హోమ్ టౌన్కి వచ్చి నేను ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 5 yearsలో 15 ప్రాజెక్ట్స్ పైగానే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్ కూడా వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మేము టచ్ చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాకపోవడం కానీ, అలాగే ఓనర్స్కు మాకు మధ్య డిస్టర్బెన్సెస్ రావడం కానీ అలాంటివి ఏవి రాలేదంటే దానికి కారణం ఒకటేనండి, వర్క్లో మేము చూపించే ట్రాన్స్పరెన్సీ అండ్ క్వాలిటీ ఒక్కటే మా సక్సెస్కి కారణమని మేము నమ్ముతున్నాము. సో ఈ బిల్డింగ్కి వచ్చేసరికి, ఈ ప్రాజెక్ట్ వరకు వచ్చేసరికి, ఈ బిల్డింగ్లో కంప్లీట్గా బెడ్రూమ్ డోర్సు, బాత్రూమ్ డోర్సు, ఆల్ ఫ్రేమ్స్ అంతా WPC ఫ్రేమ్సే యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ చెదలు అనేది ఎక్కువ పోవడం వల్ల, అలాగే వుడ్ కాస్ట్ అనేది కూడా మనకి పెరిగిపోవడం జరుగుతుంది. సో లో కాస్ట్లో వుడ్ కొనుక్కున్నా అది అంత క్వాలిటీగా ఉండట్లేదు. సో దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి బెస్ట్ ప్రైస్లో WPC ఫ్రేమ్స్, బెస్ట్ సైజ్ కూడా మనకి వస్తుంది. వుడ్ కంటే తక్కువ కాస్ట్లోనే మనకి సైజ్ అనేది కూడా సేమ్ వుడ్కి పెట్టే ప్రైస్లో, తక్కువ సైజు వుడ్కి పెట్టే సైజులో మనకి WPCలో మంచి సైజు ఫ్రేమ్స్ అనేది వస్తాయి. సో అందువల్ల మనకి బిల్డింగ్లో కూడా డోర్స్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. మనకి ప్రైస్ ఈక్వల్గా ఉంటుంది. లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే ఈ బిల్డింగ్లో వచ్చేసి స్విచ్చెస్ కూడా జనరల్గా మేము GM సంబంధించి 4-5 మోడల్ యూజ్ చేయడం జరుగుతుంది ప్రతి ప్రాజెక్ట్లోనూ. సో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే ఆర్బిట్ అని ఒక కంపెనీవి యూజ్ చేసాము. సో ప్రైస్లో సేమ్ ఈక్వల్ టు GM ప్రైస్లోనే వేరే కంపెనీకి వెళ్ళడం వల్ల మనకి గ్లాస్ ఫినిషింగ్ ఉన్న స్విచ్చెస్ అవి ఇవి ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 3 BHK. ఏరియా వచ్చేసి మనకి ప్లింత్ ఏరియా అంటే హౌస్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి ఓన్లీ 900 SFT. 900 SFTలోనే మనము 3 BHK హౌస్ విత్ 2 టాయిలెట్స్, పూజ రూము అడిషనల్గా సెట్ చేయడం జరిగింది. సో రూమ్స్ అయితే మరీ అంత ఇరుగ్గా లేకుండా, మరీ అంత కంఫర్టబుల్ జోన్లోనూ లేవు. సో ఓకే, మనకి ఒక కాట్ వేసుకొని కంఫర్ట్గా వాకబుల్ ఏరియా ఉంటుంది. సో అంతవరకు మనము కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు. చాలా స్పేసియస్గా అయితే, మరీ అంత స్పేసియస్గా అయితే ఏముండవు. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే, ప్రతి బెడ్రూమ్ కూడా 9.5 feetకి 9.5 feet, అలాగే 9 feet by 9 feet సైజెస్లో సెట్ చేయడం జరిగింది. హాల్ వచ్చేసి మనకి 15 feetకి 10.5 feet డైమెన్షన్లో సెట్ అవ్వడం జరిగింది. ఇంకా కిచెన్ రూమ్ కూడా మనకి 9/10 సైజు కిచెన్ సెట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనకి పార్కింగ్ ఏరియా కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 18 feet లెంత్ పార్కింగ్ ఏరియా అనేది సెట్ చేయడం జరిగింది. సో ఇది
పార్కింగ్ ఏరియా అయితే మనకి ఒక ఇన్నోవా కార్ పట్టేంత ఏరియా ప్లేస్ అయితే సెట్ అవ్వడం జరిగింది. అలాగే బడ్జెట్ విషయానికి వస్తే ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 23 lakhs బడ్జెట్ అవ్వడం జరిగింది. సో కాంపౌండ్ వాల్ అంతా ఉంది కాబట్టి బడ్జెట్ అనేది ఎక్కువ వచ్చింది 900 SFTకి. సో 900 SFT స్లాబ్ ఏరియా, బిల్డింగ్ స్లాబ్ ఏరియా. ఓకే వ్యూవర్స్, ఇది ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. మీరు కూడా ఒక మంచి క్వాలిటీ అలాగే కంఫర్టబుల్ హౌస్ కట్టించుకోవాలి అనుకుంటే బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 7382517755. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.